హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి అయితే వచ్చాము. ఇది హైదరాబాద్ కొండాపూర్లో ఉంది. బొటానికల్ గార్డెన్ పక్కనే ఉంటుంది. మీ ఇంట్లో కిడ్స్ కానీ ఈవెన్ ఎల్డర్ పీపుల్ కూడా ఇది చాలా సూట్ అవుతుంది. పిల్లలు అవని పెద్దవాళ్ళు అవని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ కరెంట్ జనరేషన్ పీపుల్ అయితే వర్చువల్ గేమ్స్ ఆడిన వాళ్ళకైతే ఇది సోసోగా అనిపిస్తుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. అండ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇందులో ఉంది అంటే 100 రూపీస్ తీసుకుంటారు. 9D సినిమా మాత్రం 200 per person తీసుకుంటారు. సో ఇక్కడ మనకి ఒక కార్డ్ అయితే ఇస్తారు, అందులో మనం మనీ ఉంటుంది. సో ఈచ్ రైడ్ వచ్చేసి 100 అంటే మనకి ఆ కార్డ్ ఇస్తే దాని నుంచి డిడక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ మాల్స్లో మనం ఏదైనా గేమ్స్ ఏమైనా ఆడితే ఎలా అయితే డిడక్ట్ అవుతుందో మనీ, సేమ్ అలానే. అండ్ మనం గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ వాక్ అయితే ఉంటుంది. ఒకప్పుడు ఇది ఫుల్ చెట్లతో ఉండేదేమో, బట్ దీంట్లో ట్రాక్ వేసి నీట్గా అయితే చేశారు. బట్ ఇది ఇంకా నార్మల్ లైక్ స్టార్టింగ్ లెవెల్లోనే ఉంది, ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు. కొంత టైం పడుతుంది, బట్ ఇది బాగా డెవలప్ చేయొచ్చు. సో ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో అయితే ఒక హట్లా ఉంది. సో ఇప్పుడు చూసారు కదా, టీవీ స్క్రీన్ లాగా కనిపిస్తుంది. ఇది వర్చువల్ లయన్ అనమాట. అలా యానిమల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అంట, నాట్ వర్చువల్ బట్ ఏదో స్క్రీన్స్లో ఆడుకోవచ్చు. ఇలా ఈ ట్రాక్ నుంచి వెళ్తూ ఉంటే లైక్ మనం ఫారెస్ట్లో ఎట్లా ఉంటాయి రాక్స్, ట్రీస్ అండ్ సిట్అవుట్స్ ఉన్నాయి కూర్చోవడానికి. అండ్ మీరు ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే చక్కగా కూర్చొని తినొచ్చు ఇక్కడ. ఇలా నడుచుకుంటూ పోతుంటే అక్కడ కుక్కని చూసి నేను భయపడ్డాను. బికాజ్ వర్చువల్గా ఇంతవరకు లయన్ చూసా కదా, ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ వల్ల నాకు అలా అనిపించింది. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికైతే వచ్చేసాము. ఈ గ్యాప్లో నేను చూసిన లయన్ మళ్ళీ నన్ను పలకరించడానికి వచ్చింది. ఇదిగో ఈ జోన్లోనే మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, బట్ వర్చువల్ సఫారీ మాత్రం దీనికి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తే ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకున్నాము. సో వర్చువల్ సఫారీకి వెళ్తున్న మిడిల్లోనే కయాకింగ్ ఉంటుంది, బట్ నేను అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, బట్ అది క్లోజ్లో ఉంది బికాజ్ మేము లేట్ వచ్చామని. ఒకవేళ మీరు కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మార్నింగ్ టైంలో రండి. ఈ వర్చువల్ సఫారీ అనేది కిడ్స్కి అండ్ ఎల్డర్ పీపుల్ లైక్ 60స్లో ఉన్న వాళ్ళు, 50స్లో ఉన్న వాళ్ళకైతే సూట్ అవుతుంది. ప్రజెంట్ అయితే వర్చువల్ సఫారీలో చాలా తక్కువ యానిమల్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో యాడ్ చేస్తాము అని చెప్పారు వాళ్ళు. సో గార్డియన్స్ ఆఫ్ వైల్డ్ అంటే తెలంగాణ కల్చర్ గురించి మనం చూడొచ్చు. జంగల్ ఒడిస్సీ అంటే 9D సినిమా. అండ్ 360 ఇండోర్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ అవన్నీ చూడొచ్చు. అండ్ వీఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ అని చెప్పి ఉంది, అందులో మనం అంటార్టికా రీజన్ అని, స్పేస్ అని, ఆర్ వాటర్ ఫాల్స్, ఎక్వేరియం ఇట్లా డిఫరెంట్వి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నాకైతే బాగా నచ్చింది అంటే వీఆర్ 9D సినిమా చాలా బాగుంటుంది. లైక్ 200 దాని టికెట్, బట్ వర్త్ అని చెప్తాను. అండ్ వీఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ కూడా చాలా బాగుంది. లైక్ స్పేస్ అండ్ అంటార్టికా రీజన్ రెండు చాలా బాగున్నాయి. ఇది వర్చువల్ శాండ్ ఆర్ట్ లాగా అనమాట. లోపల ఫిష్ అని చెప్పి, టార్టాయిస్ అని, బర్డ్స్ అని ఉన్నాయి. కిడ్స్ అనేవాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు, మంచిగా ఎంగేజింగ్ ఉంటుంది. ఇది 360 degrees అని చెప్పారు కదా, ఇట్లా పాట్స్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దీనికైతే ఇనఫ్ పార్కింగ్ ఏరియా ఉంది మీకు. ఓవరాల్గా అయితే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అనేది కిడ్స్ ఉన్నా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, లేదంటే ఒక కపుల్ కొంత టైం పాస్ చేయాలి అనిపించినా ఈజీగా రావచ్చు దీనికి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మెయిన్గా మా అత్తమ్మ మామయ్య బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి.